రైతు సోదరులకు నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మన రైతులందరికీ కూడా అందరూ రైతులు కూడా వ్యవసాయం మొదలేస్తున్నారు. ఏంటంటే మళ్ళీ సమయం వచ్చేసింది. తొలకరి వానలు కూడా పలకరించే వేళ మొదలైంది. రైతులందరూ కూడా పొలాలు దుక్కులు దున్నుకునేటటువంటి ప్రథమ పరిస్థితులు అయితే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ రైతులు ఈ సమయంలోనే ఈ దుక్కులు అనేది స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే మన పంటలు ఆల్రెడీ ఇంతకుముందు మనం పండించినటువంటి పంట వ్యర్థాలు. సపోజ్ ఈ మొక్కజొన్న చేను ఉంది. ఆల్రెడీ ఈ మొక్కజొన్న చేనులో మనం ఖండించుకున్న తర్వాత ఈ వ్యర్థాలన్నీ కూడా ఇలా వదిలేసి మళ్ళీ దుక్కి సిద్ధమైతే చేసుకుంటాం. ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తుంటే ఒక మొక్కజొన్నే కాదు, అరటే కాదు, వరే కాదు, ఏ పంటలైనా సరే ఖచ్చితంగా చివరికి మనకి వ్యర్థాలు అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ మన రైతులందరూ కూడా ఏం చేస్తున్నారు ఆ వ్యర్థాలని అంటే మన రైతులందరూ కూడా ఆ వ్యర్థాలను ఏం చేస్తున్నారు అంటే కాల్ చేయటం, లేదా ఆ వ్యర్థాలని దూరంగా తీసుకెళ్ళి పడేయటం లాంటివి చేస్తున్నాం. ఇది మన రైతందరూ కూడా ఒక విషయం అనేది చాలామంది రైతులకి అయితే తెలియదు. ఇతర దేశాల్లో పంటలో వచ్చేటటువంటి వ్యర్థాలని బ్రౌన్ గోల్డ్‌గా అని పిలుస్తారు. ఎందుకంటే దాన్ని ఒక బంగారంతో దాన్ని అయితే సమానం అని అయితే మాత్రం ఇతర దేశాల్లో వస్తుంది. ఎందుకు మనకు అవసరం లేనిది ఇతర దేశాల్లో బ్రౌన్ గోల్డ్‌గా ఎందుకు కావాలనుకుంటున్నారు? అది ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్న వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. మన పంటలో వచ్చేటువంటి వ్యర్థాలన్నీ కూడా మన పంటకి మంచి బలాన్ని చేకూరుస్తాయి అన్న విషయం ఎంతవరకు తెలిసిన విషయం. మనం ఆ వ్యర్థాలన్నింటినీ కూడా మనం బలంగా మార్చుకోవడం ఎలా అనేది ఇప్పుడు మీకు పూర్తిగా అయితే వివరిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే మనం ఈ వ్యర్థాలన్నింటినీ కూడా కుళ్ళింపజేసి మనం పంటకి కానీ వాడుకున్నట్టయితే మనం ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ప్రధానంగా తగలేయడం వల్ల అయితే మాత్రం మనం పొగ కాలుష్యానికి అయితే ఎక్కువ గురవుతుంది. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అలాగే మనకు కనిపించే పైకి ఎన్ని రకాల జీవులు ఉంటాయో భూమిలో అంతకి చాలా ఎక్కువ 10 ఇంతలటువంటి జీవులు అయితే భూమిలో ఉంటాయి. మనం ఈ కాల్చడం వల్ల భూమిలో ఉన్నటువంటి జీవులన్నిటిని కూడా మనం చంపేయడం అయితే జరుగుతుంది. దానివల్ల పంట దిగుబడులు, అలాగే పంట నాణ్యత లేకపోవడం అయితే జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే ఈరోజు మీకు ఈ పంటను ప్రధానంగా ఏ పంట అయినా సరే, ఏ పంటలో వచ్చేటటువంటి వ్యర్థాలైనా సరే కుళ్ళింపజేయడానికి మీ ముందుకైతే మాత్రం ఈరోజు నేను ఈ డీబ్యాక్ట్ని అయితే మాత్రం లిక్విడ్ అలాగే పొడిని అయితే తీసుకొచ్చాను. అసలు ప్రధానంగా ఈ డీబ్యాక్ట్ అనేది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు వివరిస్తాను. ఇప్పుడు మనం చూస్తే ఏ పంటలో అయినా సరే ఉండేటువంటి పంట వ్యర్థాలను అయితే మనం విరివిగా తగలేయటం లేదా దూరంగా తీసుకెళ్ళి పడేయటం అయితే అందరు రైతులు చేస్తున్నట్టు పని. మనం అలా చేయకుండా మన వ్యర్థాలని మనం భూమిలో కలయితుండటం వల్ల సారవంతంగా మారటం, అలాగే మంచిగా ఎక్కువ ఎన్‌పీకేని తయారు చేసుకుంటుంది ఆల్మోస్ట్. అలాగే పైన ఒక లేయర్ అయితే ఫామ్ అయ్యి మన నీటి ఎద్దడి ఉన్న సమయంలో కూడా నీటిని నిల్వ చేయడానికి మాత్రం ఈ వ్యర్థాలన్నీ ఉపయోగపడతాయి. అలాగే మంచి బలంగా రావడానికి, పోషకాలన్నీ అందించడానికి కూడా ఈ వ్యర్థాలు అయితే ఉపయోగపడతాయి. ఇవన్నిటిని కూడా ఈ వ్యర్థాలను మనం అలా మార్చుకోవడానికి ఈ డీబ్యాక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మనం న్యాచురల్‌గా భూమిలో ఏదైనా సరే కుల్లటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని డైరెక్ట్ రోటావేటర్ వేయటం ద్వారా లేదా భూమిలో కలయి దున్నుకోవడం వల్ల కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. మనం రెండో పంటకి సిద్ధం చేసుకోవడానికి లేట్ అయితే పడుతుందన్నమాట. ఇది వరి అవనండి, ఏదైనా సరే మొక్కజొన్న అవ్వండి, ఎలాంటి పంటలైనా సరే ఆ వ్యర్థాలను అయితే అటు చేసుకోవచ్చు. కానీ మనం ఈ డీబ్యాక్ట్ వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా కుళ్ళిపోవటానికి, భూమిలో కలిసిపోవటానికి అయితే మాత్రం ఉపయోగపడుతుంది. ఇది వాడటం వల్ల మనకి ఈ పంటలో చెడు చేసేటటువంటి జీవులన్నీ కూడా చనిపోతాయి ఈ డీబ్యాక్ట్ చేసుకోవడం వల్ల. ఈ పంటల వ్యర్థాల్లో ఉన్నవి కానీ, భూమిలో ఉన్నవి కానీ ఉంటాయి. దీన్ని ఎలా వాడుకోవాలంటే ప్రధానంగా చూస్తుంటే డీబ్యాక్ట్ పొడి ఎకరానికి 2 కేజీలు, అలా లిక్విడ్ ఎకరానికి 2 లీటర్లు. ఇది ద్రవ రూపంలోనూ పొడి రూపంలో కూడా దొరికింది మీకు. మీరు స్ప్రే చేసుకోవాలనుకుంటే ఇది 2 లీటర్లు అయితే ఎకరానికి 2 లీటర్లు, మీరు 200 లీటర్ నీటికి కలుపుకొని అయితే వాడుకోవచ్చు. ఈ పొడి కూడా అంతే. ఇది ప్రధానంగా చూస్తుంటే ఇసుకలో కానీ లేకపోతే చిలికిన ఎరువులో కలిపి కూడా మన పొలానికి అయితే జిమ్ముకోవచ్చు. మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా మన రైతులు అంటే మనం ఫస్ట్ తొలకరి మన పంట వేసుకోబోయే ముందే మన చేనుకి నువ్వు పెట్టుకుని అదంతా కూడా తగలేసి అలా చేయటం కంటే మనం ఇలా భూమిలో కలయి దున్నుకుని ఖచ్చితంగా మనకు 2 కోటాల పిండి అనేది తేడా వస్తుంది. అలాగే మన నేలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే సారవంతమైన నేలలు తీసుకోవడానికి అది ఎక్కువ దిగుబడి పొందడానికి నాణ్యమైన ఆరోగ్యమైన పంటను కూడా మనం తీసుకోవచ్చు. అలాగే మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మనం ఆర్గానిక్‌గా వ్యవసాయం చేసుకునే వాళ్ళలో ముందుంటాం. అలాగే తెగుళ్ళు కూడా అరికట్టుకోవడానికి అయితే మాత్రం ఈ డీబ్యాక్ట్ అనేది ఉపయోగపడుతుంది. మనం చూస్తున్నట్టు ఈ డీబ్యాక్ట్ అనేది ఎన్నో విధాలుగా అయితే మాత్రం మన రైతులకి ఒక మంచి అని చెప్పొచ్చు. మన రైతులు పంట స్టార్ట్ చేసే సమయంలోనే ఖచ్చితంగా ఈ డీబ్యాక్ట్ ఉపయోగించుకుని ఇట్లాంటి వేస్టేజ్ అంతా కూడా వ్యవసాయ సంబంధించిన వేస్టేజ్‌ని తీసుకెళ్ళి బయట పడేయకుండా, అంటే మీకు చెప్పాను కదా, ఇతర దేశాల్లో బ్రౌన్ గోల్డ్‌గా పిలుస్తారు. అంటే వాళ్ళకి అంత క్వాలిటీ, అంటే బ్రౌన్ గోల్డ్‌గా పిలుస్తారంటే ఆళ్ళకి ఇది బంగారంతో సమానం వేస్టేజ్. అంటే మీరే ఆలోచించొచ్చు.
ఎందుకు అంత బ్రౌన్ గోల్డ్ అంటే దాంట్లో ఉండేటటువంటి పోషకాలు అలాంటివి అని చెప్పొచ్చు. దాన్ని దయచేసి రైతులు కూడా ఎవ్వరు కూడా ఇవన్నీ కూడా కాల్ చేయటం మనం చూస్తున్నాం. నేను రోడ్లెంబట పోయినా కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఈ తగలేస్తూ పొగ, కాలుష్యం అసలు మన రైతులు ఎలా చేస్తున్నారంటే అలా చేస్తున్నారు. చాలా బాధేస్తుంది. కొంతమంది రైతులను అడిగినప్పుడు ఏం చెప్పారంటే, మేము ఇలా కాలుస్తున్న రెండో పంటకు మేము సిద్ధం చేసుకోవడానికి, దుక్కులు దున్నుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తున్నామని రైతులు చెప్తున్నారు. దయచేసి మీరు అలా చేయొద్దు. మీరు చేయొద్దు అనడానికి నేనైతే మాత్రం చాలా ఎంక్వైరీ చేసి దీన్ని చాలామంది వాడిన రైతులు, అలాగే మేము చాలామందిని ఎంక్వైరీ చేసి వాడిన రైతులతో కూడా త్వరలో వీడియో చేస్తాను. చాలామంది రైతులు వాడుతున్నారు. 100% రిజల్ట్ అయితే కనిపించింది. నేను ఖచ్చితంగా రైతులకు 100% రిజల్ట్ ఉంటేనే ఆ ముందు నేను మన ఛానల్ ద్వారా అయితే మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే పని చేయని ముందు మీకు చెప్పి నా ఇమేజ్ తగ్గించుకునే కంటే పని చేసే ముందు మీకు చెప్పి నేను మంచిగా ముందుకు పోవడం అయితే ఆనందంగా ఉంటుంది. కాబట్టి నన్ను నమ్మే రైతులందరూ కూడా డీబ్యాక్ట్ వాడుకుని మీ పొలాలని ఖచ్చితంగా సారవంతమైన నేలగా, మీ వ్యర్థాలని మంచి బంగారం లాంటి మన వ్యర్థాలని మనం కాల్చుకోకుండా మన భూమికి అందించుకుని మంచి దిగుబడి పొందుతాను ఆశిస్తాను. మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఈ డీబ్యాక్ట్ ఎలా ఆర్డర్ చేయాలి ఏంటి అనే కథ మీకు చెప్తున్నా. అది డీబ్యాక్ట్ కావాలనుకుంటే కింద నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు. పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఇది రేట్ కూడా పెద్ద కాదు, చాలా తక్కువ రేటే. ఇంకా మీకు సమాచారాన్ని కావాలి తెలుసుకోండి ఆ కింద నెంబర్ని. దయచేసి రైతులు ఎవరు కూడా తగలేయద్దు. కాలుష్యాన్ని మనం అరికట్టాలి కానీ కాలుష్యాన్ని మనం తయారు చేయకూడదు. మన రైతులందరూ ఒకళ్ళకి పట్టిన బో పెట్టేవాళ్ళు కానీ ఒక నోటికాడ అన్నం తీసేవాళ్ళు కాదు. కాబట్టి మన రైతులందరికీ ఇంకొకసారి చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా ఈ తగలేయొద్దు. వాడుకోండి ఈ డీబ్యాక్ట్ని. దీన్ని వాడటం వల్ల అంత అయితే ఉపయోగం ఉంది. ఇదైతే మాత్రం బ్యాక్టీరియా కాబట్టి రైతులందరూ కూడా మీరు వాడుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. దయచేసి రైతులందరూ వాడతారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా.